హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. ఈరోజు మన వీడియోలో ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దీన్ని ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు అనే విషయాల్ని తెలుసుకుందాం. జనరల్లీ మనం బాగా అలసిపోయినప్పుడు లేదంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో కనుక స్నానం చేసినట్టయితే ఆ అలసట అంతా తీరిపోయి బాడీ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అదే గోరువెచ్చని నీటిలో కాస్తంత ఎప్సమ్ సాల్ట్ కనుక యాడ్ చేసి స్నానం చేసినట్లయితే ఇంకాస్త ఎక్కువగా ఈ పెయిన్స్ నుండి రిలీఫ్ అనేది కలుగుతుంది. ఇంకా ఏ విధంగా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఉపయోగపడుతుందంటే కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రెస్ని తగ్గించుకోవడంలోనూ కాన్స్టిపేషన్ని తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. బెటర్ స్లీప్ని ప్రమోట్ చేస్తుంది. దీన్ని వాడిన తర్వాత చాలా హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్, లిగ్మెంట్ పెయిన్స్, కండరాల నొప్పులు, మజిల్ పెయిన్స్ ఇలాంటి పెయిన్స్ అన్నిటి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆర్థరైటిస్ లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి జాయింట్లో పెయిన్ రావడము, వాపు రావడము ఇలా జరుగుతుంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ఎప్సమ్ సాల్ట్ని కనుక వాడుకున్నట్లయితే ఆ పెయిన్స్ అన్నిటి నుండి కూడా టెంపరీగా రిలీఫ్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా ఇది బాడీని డీటాక్సిఫై చేయడంలో కూడా యూజ్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలన్నింటినీ కూడా తగ్గించుకోవడంలో ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీ తీసుకొని వాడాలి అని అంటే ఇట్ డిపెండ్స్ అండి. మీరు దేనికోసం వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఈ క్వాంటిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ మీకు అరికాళ్ళలో కనుక నొప్పులు ఉన్నాయనుకోండి, ఒక హాఫ్ బకెట్ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని వేసి కరిగించుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ కనుక మీ కాళ్ళని అందులో సోక్ చేసినట్లయితే మీకు పెయిన్స్ నుండి రిలీఫ్ అనేది కలుగుతుంది. అలా కాదు, మీరు మొత్తం బాడీ పెయిన్స్ నుంచి రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక ఒక బాత్ టబ్లో ఒక కప్పు ఎప్సమ్ సాల్ట్ని తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఫుల్ బకెట్ వాటర్లో ఇంత క్వాంటిటీ తీసుకొని వాడుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అండి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది. మీరు ఎప్సమ్ సాల్ట్ని కనుక కొన్నట్లయితే ఆ ప్యాకెట్ మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎంత వాడుకోవాలి అని చెప్పేసి. ఇదండి ఎప్సమ్ సాల్ట్ ప్యాకెట్. దీని మీద అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఎలా వాడాలి ఎలా వాడకూడదు, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, ఏమైనా రియాక్షన్స్ వస్తే ఎలా గుర్తించాలి, అన్ని విషయాలు కూడా ఈ ప్యాకెట్ పైన రాసి ఉన్నాయి. ఈ ఎప్సమ్ సాల్ట్ని మనము పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చండి. దీన్ని పౌడర్ చేసుకొని ఏదైనా పర్టికులర్ ఏరియాలో కనుక నొప్పి ఉన్నట్లయితే, సపోజ్ వీపు మీద నొప్పి ఉందనుకోండి, ఆ ఏరియా వరకు మాత్రమే మనకి నొప్పి తగ్గాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ ఏరియాని ఆయిల్తో మసాజ్ చేసి అప్పుడు ఈ పౌడర్ని అక్కడ అప్లై చేయాలి. అప్లై చేస్తూ నెమ్మదిగా మసాజ్ చేసినట్లయితే అక్కడ నొప్పి అనేది తగ్గుతుంది. ఒకవేళ ఈ ఎప్సమ్ సాల్ట్ కనుక మీకు పడనట్లయితే స్కిన్ అనేది రెడ్గా అవ్వడము, లేదంటే అక్కడ ఇచ్చినెస్ దురద లాంటిది రావడం జరుగుతుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అవి వాడుతుంటారు కదండి చాలామంది. ఊరికే రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతూ ఉంటారు పెయిన్ తగ్గడం కోసము. అలాంటి వాళ్ళు కొన్నిసార్లు ఈ ఎప్సమ్ సాల్ట్ని కనుక యూజ్ చేసినట్లయితే వాళ్ళకి పెయిన్స్ నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. కొంత పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గించేసి ఈ సాల్ట్ అనేది కనుక వాడుకోవచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్తో ఇన్ని రకాల యూజెస్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దీన్ని వాడకూడదండి. సో మీరు దీన్ని కనుక ఫస్ట్ టైం వాడుతున్నట్లయితే మీ డాక్టర్తో డిస్కస్ చేసి డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని వాడాలి. ఈ ఎప్సమ్ సాల్ట్ని కొంతమంది అస్సలు ఉపయోగించకూడదండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, పాలిచ్చే తల్లులు, అలాగే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని అస్సలు యూజ్ చేయొద్దండి. స్కిన్ పైన ఏదైనా పుండ్లు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మీకు కడుపులో కనుక బాగా హెవీగా పెయిన్ వస్తే కనుక దీన్ని అసలు వాడకూడదండి.